హాయ్ ఆల్, దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో సంధ్య వ్లాగ్స్లో. ప్లీజ్ దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా డైలీ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను పల్లి చట్నీ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కొంచెము చేయడానికి ట్రై చేశాను వీడియో, బట్ ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా రోజులైంది, నాకు తెలిసి 1 month అవుతుంది. ఎడిటింగ్ చేశాను, ఇన్షాట్లోనే యాప్లో ఎడిటింగ్ చేశాను. లాంగ్ వీడియో పెడదాం, ఒకసారి ట్రై చేద్దామని. కానీ అది అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అవ్వట్లేదు, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది కదా, ఆ ఛానల్లో మామూలుగా నేను వీడియోస్ పెడతాను, అదైతే ఓకే అయ్యింది. ఇది ఎందుకో మరి తెలియదు కానీ మొత్తము అంతా వాయిస్ ఓవర్ మొత్తం అంతా కంప్లీట్ చేశాను. కట్ చేసి వాయిస్ ఇచ్చి అంతా చేశాను, వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు. వన్ సైడు ఆ పల్లీలు పెట్టుకున్నాను, ఇటు సైడు డిషెస్ వాష్ చేస్తున్నాను. నాకు ఏం పెద్ద అర్జెంట్ లేదు, మిషన్ దగ్గర వర్క్ లేదు, ఏం ఎమర్జెన్సీ లేదు అని అనుకుంటే ఇలాగ గ్యాస్ దగ్గర ఉండే పని అంతా ఆ టైంలో అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇంట్లో వర్క్, మిషన్ టైలర్ దగ్గర టైలరింగ్ లేదన్నా మెస్సీగా ఇంట్రెస్ట్ ఉంది అక్కడ అంటే మాత్రం దీన్ని వదిలేస్తాను అనమాట, అంతా పట్టించుకోను. ఇక్కడ గ్యాస్ మీద పెట్టిపోయి నా టైలరింగ్ వర్క్ నేను చేసుకుంటాను. ఎంబ్రాయిడరీ వర్క్ కానీ టైలరింగ్ వర్క్ కానీ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఇంట్లోనే కదా. నాకు ఇంట్లో పని మీద పెద్ద ఫోకస్ పెట్టాను అనమాట. నేను మ్యాక్సిమం అవసరానికి తగ్గట్టుగా చేసుకుంటాను అంతే. మిగతా టైం అంతా నేను టైలరింగ్ స్టిచ్చింగ్లోనే పెట్టేస్తాను. అలా వర్క్ అయితే మేనేజ్ చేసుకుంటాను నేను. ఇది అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం అంతా డిలీట్ అయిపోయింది. అది ఎందుకు ప్రాబ్లం ఏమనేది నాకు తెలీదు. ప్లీజ్ అండి, 25 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకొక 25 మెంబర్స్ అయితే లైవ్ పెట్టుకోవడానికి వీలవుతుంది. సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అది దాంట్లో అయితే లైవ్ పెట్టినప్పటి నుంచి కొంచెం వాచ్ అవర్స్ పర్లేదు. ఎందుకంటే మీరు కొంచెం నాకు సపోర్ట్ చేశారంటే కొంచెంలో కొంచెమన్నా కూడా వీలవుతుంది చేసుకోవడానికి యూట్యూబ్ నుంచి అని మా హస్బెండ్ని హెల్ప్ అడగచ్చండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు కొంచెం లైవ్ వీడియోస్ వచ్చేంత వరకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరము. ఎవరికైనా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఏది వీలైతే అది. ఇక్కడైతే చాలాసేపే నేను ట్రైపాడ్కి పెట్టి షూట్ చేశాను, సిమ్లో పెట్టేశాను అనమాట. అక్కడైతే డిషెస్ వాష్ చేస్తున్నాను. సిమ్లో పెడితే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవుతాయి కదా అనేసి నేను అలా చేసుకుంటాను. అలా పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఎంబ్రాయిడరీ వర్క్కి మిషన్స్కి పెట్టేశాను. ఇది అప్లోడ్ కాలేదనేది టెన్షన్తో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్స్ తక్కువే ఉన్నారు, ఆ ఛానల్లో కూడా తక్కువే ఉన్నారు. మళ్ళీ ఈ ఛానల్లో అవి డిజైన్స్ నాకు మ్యాక్సిమం టైం ఉండదండి. తొందరగా అర్జెంటుగా వాళ్ళు చెప్పిన టయానికే ఇంకా లేట్ చేస్తాను నేను. దానివల్ల నాకు ఏం చూపించడానికి ఉండదు. ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ ఏమైనా కూడా చూపించడానికి నాకు టైం లేదు. కనీసం వ్లాగ్ ఛానల్లో అన్నా మన సబ్స్క్రైబర్స్ని పెంచుకొని అప్లోడ్ చేసుకుందామని అనుకుంటే ఇదేమో అప్లోడ్ కావట్లేదు. 2 ఐడీలు మెయింటైన్ చేయడం వల్ల ఏమన్నా అప్లోడ్ కాదా? చాలామంది 3-4 ఛానల్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నానేమో నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చట్నీ కానీ శనక్కాయల పొడి కానీ ఏదైనా టేస్ట్ బాగుండాలంటే ఎవరైనా బిగినర్స్ కింద చూస్తుంటే వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిగా వేయించినామంటే తొందరగా చెడిపోతాయి, తర్వాత టేస్ట్ కూడా అంతగా రాదు. వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. దయచేసి చాలా రోజులైంది కదా, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. డైలీ వ్లాగ్ ఏం షేర్ చేసుకుంటారంటే చాలామంది డైలీ వ్లాగ్స్ చూడడానికి ప్రిఫర్ చేస్తున్నారండి. నాకేమో అప్లోడ్ చేయడానికి రాలేదు. ఈరోజు వర్క్ హెవీగా ఉండడం వల్ల ఈరోజు 22 అనుకుంటాను, జూను.
పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదు నేను. వర్క్ హెవీగా ఉంటే నాకు తీసుకురావడానికి వదిలిరావడానికి ఇబ్బంది అవుతుందని. సింక్ దగ్గర కుళాయిలో వాటర్ ట్యాప్ బాగా వస్తాయండి. నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను టబ్లో పెట్టుకుంటాను. అప్పుడు ముందు కొంగి సామాన్లు కడగాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని నేను అలా అయితే పెట్టుకుంటాను. ఎవరికైనా బ్యాక్ పెయిన్ అంటే ఇలా ట్రై చేయండి. ట్యాప్స్ లోపల వరకు ఉన్నాయన్నమాట చాలా. నేను ముందుకు వంగి కడగాల్సి వస్తుంది. అలా కడిగితే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, మనం టైలరింగ్ చేస్తాం కాబట్టి. అలా ఎవరైనా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటే, ఇప్పుడు ఇది టబ్ అనుకోండి, మనకి ఇక్కడ కావాలంటే అక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకొని దగ్గరికి కడుక్కోవచ్చు. ఆ ట్యాప్ రాదు కదా దగ్గరికి. నేనైతే ఇలా వాడతాను. మీరు వేరే టిప్ ఏదన్నా వాడుతుంటే నాకు కూడా షేర్ చేయండి, నాకు యూజ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ట్రైపాడ్కి పెట్టి వీడియో షూట్ చేయడం అయితే ఈజీనే, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కొంచెము మిస్ అవుతుందన్నమాట. అక్కడ ఆడియో జరిగేదానికి మనం చెప్పేదానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనము చాలామంది 24 hours మొబైల్లోనే స్పెండ్ చేస్తున్నారు. మొబైల్ చూసుకుంటూ ఉంటున్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా. ఏ పని చేసినా ఏం చేసినా మొబైల్ ఏందైతే ఏం వర్క్ చేయట్లేదు కదా. సో నేనైతే మనకు సైడ్ ఇన్కమ్గా మ్యాచింగ్ చేసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్ని ఎంచుకోవచ్చు అని చెప్పారని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకుంటే సక్సెస్ అవుతాను. ఆ ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మరింతగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడము, వర్క్ కంప్లీట్ చేయడము. ఒక వర్క్ నిన్న పెట్టినది ఉండే బ్యాక్ ఫ్రంట్, నిన్న హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. ఈరోజు అయితే వర్క్ పెట్టేసింటి. ఇంకా వంట చేసేకి మార్నింగ్ అయితే మేమేం వంట చేయలేదండి. ఈరోజు బయట నుంచి తెప్పించాను టిఫిన్. ఎందుకంటే టిఫిన్ తీసుకొచ్చి తింటే పిల్లలు స్కూల్కి వెళ్తారని అనుకున్నాను. కానీ నేను ఏం చేశానంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాటర్ బయటికి పోయే పైప్ అనేది బయటికి బాత్రూంలోకి వేయడం మర్చిపోయి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ వాటర్ అనేది బెడ్రూమ్లో నుంచి నేను మిషన్ కుట్ట దగ్గరకు వచ్చాయి. అలానే అప్పుడు పోయి చూస్తే మిషన్ మర్చిపోయినాను. పొద్దున బ్లౌజ్ ఒకటి టెన్షను, పిల్లల స్కూల్ టెన్షను, అదంతా క్లీన్ చేయడము మెస్సీ అయిపోయింది. ఈరోజు ఏ పక్కన వేసినానో ఏమో మరి, మొత్తం అంతా చెడిపోయిందనమాట. టైం అంతా వేస్ట్. ఇంకా పిల్లలను కూడా పంపించలేదు ఈరోజు స్కూల్కి. అలా ఉంటుంది నా పొజిషను. ప్లీజ్ ఫ్రెండ్స్, పల్లీ చట్నీ చేస్తున్నాను. చిన్నది మిక్సీ గిన్నె అయితే చెడిపోయిందండి, అందుకని పెద్ద దాంట్లోనే వేస్తున్నాను. మొన్నే చేయించుకొచ్చాం రీసెంట్గా, అయినా కూడా మళ్ళీ బ్లేడ్లు అయితే పోయాయి. ఏదో ఇంక ఉండేదంతా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి పెట్టేశాను. పల్లీ చట్నీలకి జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, మన హెల్త్కి కూడా మంచిది చాలా. జీలకర్ర మ్యాక్సిమం వంటలు అన్నిట్లోనూ వాడండి. ఇంతకుముందు బాగా వాడేవాళ్ళు చట్నీలో అన్నిట్లోకి. మనం ఏంటంటే ఇప్పుడు అంతగా వాడట్లేదు, అందువల్లకి మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అవి వస్తున్నాయి. ఇంతకుముందు పెద్దోళ్ళు అయితే ఏ వంట చేసినా ఏం చేసినా ఖచ్చితంగా జీలకర్ర వాడేవాళ్ళు. తర్వాత లేకంటే తక్కువ క్వాంటిటీ పడుతుంది. ఇలాగా చట్నీలోకి దాంట్లోకి వేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది కదా, బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఎవరైనా కావాలంటే వాడుకోండి. బాగా జీలకర్ర బాగా వాడండి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకునేకి వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో నా వాయిస్ కానీ ఏదైనా మీకు నచ్చలేదు, వాయిస్ ఓవర్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఈ చేంజెస్ చేసుకోవాలి. నేనైతే ఆ చేంజెస్ చేసుకొని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి,
డైలీ వ్లాగ్స్ టిప్సా అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్